హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ఇందిర ప్రేరణను కోపడుతూ ఉంటుంది. ప్రేరణ మాటలు విని గణేష్ వాళ్ళు తన్ను పనిలోంచి తీసేస్తే ఎలా అని వణుకు పుట్టింది అంటుంది. మీ నాన్నగారిని చూసుకునే అవకాశం ఉండేదా? ఇక ఆ ఇంటి వైపు రానిచ్చేవారా అని అడుగుతుంది. ప్రేరణ, నీకు వాళ్ళ గురించి పూర్తిగా తెలియదమ్మా అంటుంది. వాళ్లకు నా మీద కోపం, నా మాట నచ్చదు, నేను నచ్చను, నేను చేసిన దానికి వ్యతిరేకంగానే మాట్లాడతారు. అందుకే నిన్ను పనిలోంచి తీసేసినా నష్టం లేదు, నేను మాత్రం మా నాన్న దగ్గరకు వచ్చి తీరతాను అన్నాను. వెంటనే దానికి రివర్స్ అయ్యారు. లేదంటే ఇది చెప్తే మేమేంటి వినేది అని లోపలికి వెళ్ళేవారు అంటుంది. సుధాకర్, ఆ టైంలో నాకు ఊపిరే ఆడలేదు. అంతలా ఎలా ఆలోచించావే నువ్వు అని అడుగుతాడు. ప్రేరణ, మా నాన్న మాకు కావాలనుకున్నాను, అందుకే భయం వదిలేశాను మామయ్య అంటుంది. మనలో భయం ఉన్నంతకాలం వాళ్ళు భయపెడుతూనే ఉంటారు. అందుకే వాళ్ళ ముందు నిలబడాలి అంటే ధైర్యం ఒకటే ఆయుధం మామయ్య అంటుంది. ఇందిర, నువ్వు ధైర్యంగానే ఉంటావు, కానీ విషయం విడిసి కొడితే నాకెంత భయంగా ఉంటుంది అని అంటూ ఉంటే సుధాకర్, చాలక్క చాలు, పనిలో నుంచి తీసేస్తారని భయం ఉంది, కానీ పనిలో చేరే ముందు మాత్రం భయం లేదు. నీ కూతురు అక్కడికి వచ్చినందుకు భయపడుతున్నావు, కానీ బావను హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు కొంచెమైనా భయపడ్డావా నువ్వు అని అడుగుతాడు. ఇవాళ నీ అదృష్టం బాగుంది, నీతో పాటు నా అదృష్టం కూడా బాగుండి చచ్చింది అంటాడు. ప్రేరణతో, అవును ప్రేరణ, అంత సడన్గా అక్కడికి ఎలా వచ్చావు అంటాడు. ప్రేరణ, నాన్నలో కదలిక వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్లాలని మీ అక్క తమ్ముడు మాట్లాడుకున్నారు కదా, నువ్వెంత భయపడ్డా అమ్మ ఆగుతుందా? నీ మాట వింటుందా? నాన్నను ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకెళ్తుంది. అందుకే డౌట్ వచ్చి అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంటుందో ఊహించాను. నా అనుమానమే నిజమైంది అంటుంది. సుధాకర్, సూపర్ అంటూ, నీ బుర్ర నిండా తెలివేనమ్మా అంటాడు. నువ్వు ఐఏఎస్ అవ్వడం ఖాయం అంతే అంటూ ఇందిరతో, అక్క నువ్వు ఫిక్స్ అయిపోవే, ఐఏఎస్ ప్రేరణ అంతే అని అంటూ ఉంటే ప్రేరణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇందిర ప్రేరణతో, ప్రేరణ, మీ నాన్నని మామూలు మనిషిని చేయాలి, మీ దగ్గరకు చేర్చాలన్నదే నా ఆశ. అందుకు నాకు దొరికిన అవకాశం ఇదొక్కటే. నీ ఆవేశంలో దాన్ని దూరం చేయొద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక మంజు డైనింగ్ టేబుల్ దగ్గర సిద్ధార్థ్కి ప్రేమగా వడ్డిస్తూ ఉంటే విజయానంద్ కోపంగా సిద్ధార్థ్ వైపు చూస్తూ ఉంటాడు. మంజు సిద్ధార్థ్తో, కడుపు నిండా తిను నాన్న, ఇన్ని రోజులు ఏం తిన్నావో, ఎలా ఉన్నావో, ఇప్పుడైనా కాస్త తృప్తిగా నా చేత్తో భోజనం పెట్టాలి అంటూ సిద్ధార్థ్కి తానే తినిపిస్తూ ఉంటుంది. సిద్ధార్థ్, అసలే నీ హెల్త్ కండిషన్ బాగాలేదు, నీకెందుకమ్మా శ్రమ అంటాడు. నువ్వు కూర్చుని భోంచెయ్యి, నేను తింటాను కదా అంటూ ఉంటే మంజు, తల్లికి కొడుక్కి అన్నం పెట్టడం శ్రమేం కాదు, ఇన్ని రోజుల తర్వాత నా బిడ్డకు తినిపించే అవకాశం దొరికింది, నువ్వేం మాట్లాడుకురా అంటుంది. సాహితి మంజుతో, అసలు ఏంటమ్మా మీ అమ్మలు, కూతురు ఎంత విన్నా ఎంత బాగా చూసుకున్నా కొడుకంటే ఎందుకమ్మా ప్రత్యేకమైన ప్రేమ, వాడేమైనా పైనుంచి దిగొచ్చాడా అని అడుగుతుంది. మంజు, అవునే దిగొచ్చాడు, వీడు నాకు స్పెషలే అంటుంది. సాహితి, ఇది మోసమమ్మా, పార్షియాలిటీ, దగ, కుట్ర అంటూ విజయానంద్తో, చూడు డాడీ అమ్మేమంటుందో అంటుంది. విజయానంద్, ఏం చేస్తామమ్మా, అందరూ అమ్మల్లాగే మీ అమ్మ కూడా ఏం మినహాయింపు ఉండదు అంటాడు. సాహితి, ఇన్నేళ్లలో అమ్మ నాకు ఒక్కసారైనా అలా వడ్డించిందా, కనీసం అలా తినిపించిందా, అన్నయ్య రాగానే కొసరి కొసరి తినిపిస్తుంది అంటుంది. విజయానంద్, చిన్నప్పుడు నీకు తినిపించిందమ్మా, నువ్వు మర్చిపోయావా అని అడుగుతాడు. సాహితి, అదెప్పుడో చిన్నప్పుడు, నాకేం గుర్తులేదు, నేను మర్చిపోయాను అంటుంది. సిద్ధార్థ్, ఎందుకే అలా ఉడుక్కుంటావు, చిన్నప్పుడు తినిపించింది మర్చిపోయావు కదా, పోనీ ఇప్పుడు తినిపించమని అడుగు అంటూ, నేను రికమెండ్ చేయనా అని అడుగుతాడు. సాహితి, నేను రెడీ అంటూ మంజుతో, అమ్మ నువ్వు ట్రై చేస్తావా అని అడుగుతుంది. మంజు, ఏంటే ట్రై చేసేది, ఒంటి మీదకు 20 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు నిన్ను ఎత్తుకొని గోరుముద్దలు తినిపించాలా అంటూ కోపడుతుంది. సాహితి, ఇది టూ మచ్ అమ్మా, 6 అడుగులు ఉన్నోడికి ముద్దలు, 5 అడుగులు ఉన్న నాకు సుద్దులునా, ఈ విషయంలో నేను కోర్టుకు వెళ్తాను అంటుంది. మంజు, ముందు నోరు మూసుకుని తినవే అంటూ కోపడుతుంది. విజయానంద్ సిద్ధార్థ్తో, సిద్ధు, ఇలాంటి రోజు ఒకటి రావాలని, మనమంతా కలిసి ఇలా సంతోషంగా ఉండాలి అని మీ అమ్మ నేను కోరుకోని రోజంటూ లేదు, మా కోరిక ఈ రోజుకి నెరవేరింది,
నువ్వు తిరిగి వచ్చావు. ఇప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. ఈ బిజినెస్లు ఫ్యాక్టరీలు అన్నీ నీకు అప్పగించి నేను రిలాక్స్ అయిపోదామనుకుంటున్నాను అంటాడు. అన్నీ నువ్వే చూసుకోవాలి. రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేయి. రేపు నిన్ను CEO పోస్ట్లో కూర్చోపెడతాను. నేను ప్రశాంతంగా కాలం గడిపేస్తాను అని విజయానంద్ అంటూ ఉంటే సిద్ధార్థ్ నేను రాను అంటాడు. విజయానంద్ అదేంటి నాన్న, రేపు మంచి రోజే కదా అంటూ ఏం మంజు అని అడుగుతాడు. రేపు దీపావళి నాన్న, పండగ రోజు. నువ్వు బాధ్యతలు తీసుకోవడానికి అంతకన్నా మంచి రోజు ఏముంటుంది అంటాడు. సిద్ధార్థ్ నేను ఇక్కడికి వచ్చింది మా అమ్మని చూసుకోవడానికి, నా చెల్లెలి కోసం. అంతేకాని ఈ కోట్ల కోసం సూట్ల కోసం కాదు. నాకు ఏ పోస్టు అక్కర్లేదు అంటాడు. విజయానంద్ అదేంటి సిద్ధు, మన స్థాయికి తగ్గట్టుగా నువ్వు ఏదో ఒకటి చేయకపోతే ఎలా అంటూ పోనీ నువ్వు జస్ట్ ఆఫీస్కి రా, మిగతా వ్యవహారాలన్నీ నేను చూసుకుంటాను అంటాడు. సిద్ధార్థ్ నాకు టైం లేదు, ఇష్టం అంతకన్నా లేదు. నాకంటూ ఓ కేఫ్ ఉంది, నాకంటూ ఓ లక్ష్యం ఉంది అంటాడు. విజయానంద్ ఇంకా ఆ కేఫే ఏంటి, అది నిన్నటిదాకా, ఇప్పుడు నువ్వు వేరు. అసలు కేఫే అన్నది ఒక బిజినెస్సేనా అంటాడు. సిద్ధార్థ్ కేఫ్ నేను బ్రతకడం కోసం అంటాడు. సివిల్స్ నా భవిష్యత్తు కోసం అంటూ సివిల్స్ నేను కంప్లీట్ చేసి తీరాలి అంటాడు. విజయానంద్ నువ్వు సివిల్స్ కంప్లీట్ చేయి సిద్ధు, కానీ ఆ కేఫ్ ఎందుకు? ఇన్ని కోట్ల వారసుడువైన నువ్వు ఆ కప్పులన్నీ మోయడం ఎందుకు అంటాడు. సిద్ధార్థ్ ఈ డబ్బు, హోదా, ఆస్తి, అంతస్తు మీ ప్రాపర్టీ, కానీ ఆ కేఫ్ నా ఐడెంటిటీ, దాన్ని నేను వదులుకోలేను అంటాడు. విజయానంద్ మంజుతో మంజు ఏంటి వాడు అంటాడు. మంజు సిద్ధార్థ్తో నాన్న సిద్ధు నా కోసం ఇంటికి వచ్చావు, అలాగే మీ నాన్న చెప్పింది కూడా అర్థం చేసుకోవచ్చు కదా అని అడుగుతుంది. సిద్ధార్థ్ అర్థవంతమైన విషయం చెప్తే అర్థం చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదమ్మా, కానీ నా ఉనికిని పోగొట్టే మాట చెప్తే నేను ఊంకొట్టలేను అంటాడు. విజయానంద్ మాట్లాడబోతూ ఉంటే సాహితి ఏంటి డాడీ బిజినెస్లు బాధ్యతలని గోలా, రేపు దీపావళి వదిలేయండి ప్లీజ్ అంటుంది. ఏదేదో చెప్పి అన్నయ్య మూడు పాడు చేయకండి అంటూ సిద్ధార్థ్తో అన్నయ్య రేపు నువ్వు నాతో షాపింగ్కి రావాలి అంటుంది. సిద్ధార్థ్ నీతో నా డే మొత్తం తినేస్తావమ్మా, సిటీ అంతా తిప్పిస్తావు, నా వల్ల కాదు అంటాడు. సాహితి బట్టలు కొనడానికి కాదన్నయ్య, క్రాకర్స్ కొందామంటుంది. సిద్ధార్థ్ అయితే ఓకే అంటాడు. సాహితి మంజుతో దీపావళికి నా ఫ్రెండ్స్ని నేను ఇంటికి పిలుస్తానమ్మా అంటుంది. విజయానంద్ పిలుచుకో అమ్మా అంటాడు. మంజు ఫ్రెండ్స్కి కూడా చెప్పమంటాడు. సిద్ధార్థ్తో సిద్ధు నీ ఫ్రెండ్స్కి చెప్పకపోతే బాగోదు కదా, అందరినీ రమ్మను అంటాడు. మంజు సిద్ధార్థ్తో ఏం నాన్న ఎంతమంది వస్తారు అని అడుగుతుంది. విజయానంద్ సిద్ధు ఆ అమ్మాయి ఉందే నీ పార్ట్నర్, తన పేరేంటి అంటాడు. సాహితి ప్రేరణ అని చెప్పడంతో విజయానంద్ ప్రేరణ అంటూ ఆ అమ్మాయి నువ్వు కలిసి కేఫ్ పెట్టారు, నువ్వేమో ఆ అమ్మాయి పేరు ఏకంగా కేఫ్కే పెట్టేశావు, తన్ను కూడా పిలువు అంటాడు. సాహితి అవునన్నయ్య తన్ను కూడా పిలువు అంటూ ఉంటే సిద్ధార్థ్ మంజుతో ఏమా పిలవనా అని అడుగుతాడు. మంజు నీ మాటను నేను కాదంటానా అంటూ నీ ఇష్టం అంటుంది. సిద్ధార్థ్ థ్యాంక్స్ అమ్మా అంటాడు. మంజు సిద్ధార్థ్కి అన్నం తినిపిస్తూ ఉంటుంది. విజయానంద్ ఆ ప్రేరణ ఇక్కడికి రావాలి, వస్తేనే కదా నేను అనుకున్నది జరిగేది అనుకుంటూ రావాలి, వచ్చి తీరాలి అని అనుకుంటాడు. ఇక ఐశ్వర్య ప్రేరణ దగ్గరికి వెళ్ళి బయట దీపావళి ఎంత బాగా జరుపుకుంటున్నారో అక్క అంటుంది. పోయిన సంవత్సరం ఇదే దీపావళి మన ఊళ్ళో మన నాన్నతో జరుపుకున్నాం కదక్క అంటుంది. ప్రేరణ ఒక సంవత్సరమే కదా ఐషు, నాన్న ప్రతి దీపావళి ఎప్పుడూ మనతోనే ఉన్నారు, ఎన్ని పనులున్నా దీపావళి ఉదయాన్నే మన దగ్గరకు వచ్చేవారు అంటుంది. ఐశ్వర్య అందరూ ఒకరోజు ముందే క్రాకర్స్ కాలుస్తున్నారు, కానీ మనం మాత్రం వారం రోజుల ముందు నుంచి క్రాకర్స్ కాల్చేవాళ్ళం, నాన్న అన్ని క్రాకర్స్ కొనిచ్చేవారు అంటుంది. ప్రేరణ బాధపడకు ఐషు, ఈ సంవత్సరం ఇలా గడపాలని రాసుంది, కానీ వచ్చే దీపావళి నాటికి నాన్న మామూలు మనిషి అవుతారు, మన దగ్గరకు వస్తారు, మనం అమ్మా నాన్నతో కలిసి దీపావళి పండగ జరుపుకుంటాము, ఆ నమ్మకం నాకుంది అంటుంది. ఐశ్వర్య అవునక్క, అదే దీపావళి నాటికి నాన్న మన దగ్గరికి రావడం, నువ్వు కలెక్టర్ అవ్వడం ఒకేసారి జరగాలి అంటుంది. అప్పుడే ప్రేరణకు సిద్ధార్థ్ వీడియో కాల్ చేస్తూ ఉంటాడు. ఐశ్వర్య లిఫ్ట్ చేయక్క, నేను నీ పక్కనే ఉన్నానని చెప్పకు, ఏం మాట్లాడతాడో వినాలి అంటుంది. ప్రేరణ ఎందుకే ఇదంతా అంటూ ఉంటే ఐశ్వర్య ముందు నువ్వు లిఫ్ట్ చేయక్క అంటుంది. ప్రేరణ ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ సిద్ధు,
ఏంటి ఈ టైంలో వీడియో కాల్ చేశావు అంటుంది. సిద్ధార్థ్ తడబడుతూ ఉంటాడు. ప్రేరణ అంతా ఓకేనా, ప్రాబ్లం ఏమీ లేదు కదా అని అడుగుతుంది. సిద్ధార్థ్ రేపు దీపావళి కదా అంటాడు. ప్రేరణ విష్ చేయడానికి కాల్ చేశావా అని అడుగుతుంది. సిద్ధార్థ్ పండక్కి నువ్వు మా ఇంటికి రావాలి అంటాడు. ఐశ్వర్య అక్క వస్తానని చెప్పు అంటుంది. ప్రేరణ సిద్ధు నా వల్ల కాదు అని అంటూ ఉంటే సిద్ధార్థ్ ప్లీజ్ అలా అనకు, నేను ఈ పండక్కి ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే కారణం నువ్వే, పండక్కి నువ్వు మా ఇంట్లో ఉంటే బాగుంటుంది అంటాడు. ప్రేరణ అది కాదు సిద్ధు అంటుంది. సిద్ధార్థ్ ఇంకెప్పుడు ఏది అడగను, ప్లీజ్ ఒప్పుకో అంటాడు. ఐశ్వర్య ఓకే అనక్క అంటూ ఉంటే ప్రేరణ సరే వస్తాను అంటుంది. సిద్ధార్థ్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఐశ్వర్య అక్క ఏంటిది, ఎందుకంత తడబడుతున్నావు, పాపం అంతలా రిక్వెస్ట్ చేస్తుంటే కాదంటావేంటి, హ్యాపీగా వెళ్ళొచ్చు కదా అంటుంది. ప్రేరణ సడన్గా ఇంటికి రమ్మంటే కంగారుగా ఉండదా అని అడుగుతుంది. ఐశ్వర్య ఎందుకు రమ్మంటున్నాడో అర్థం కాలేదా అని అడుగుతుంది. ప్రేరణ ఎందుకు రమ్మంటాడు, పండక్కి రమ్మన్నాడు అంటుంది. ఐశ్వర్య కలిసి కోచింగ్ తీసుకుంటున్నారు, కలిసి కేఫ్ రన్ చేస్తున్నారు, ఇప్పుడు పండక్కి ఇంటికి రమ్మంటున్నాడు అంటూ ఏంటి సంగతి అని అడుగుతుంది. ప్రేరణ ఒక ఫ్రెండ్లా పిలుస్తున్నాడు అంతే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక సిద్ధార్థ్ నిద్రపోతూ ఉంటే సాహితి పండగ రోజు ఇంకా పడుకుంటావా అన్నయ్య, చెప్తా నీ సంగతి అనుకుంటూ టపాకాయ కాలుస్తుంది. సిద్ధార్థ్ భయపడి అరుస్తూ నిద్రలేస్తాడు. సాహితి భయపడ్డావు అంటూ నవ్వుతుంది. నిజంగా భయపడ్డావు కదూ అని అంటూ ఉంటే సిద్ధార్థ్ పొద్దున్నే నన్ను భయపెడతావా, ఉండు నీ పని చెప్తా అంటూ సాహితి వెనక పరిగెత్తుతూ ఉంటాడు. సాహితి కిందికి పరిగెత్తుతూ నన్ను పట్టుకోలేవన్నయ్యా అంటుంది. ఇందాక 100 వాలా పెట్టాను, ఇప్పుడు 1000 వాలా పెడతాను చూడు అంటుంది. మంజుతో అమ్మ సేవ్ చేయమ్మా, అన్నయ్య కొడుతున్నాడు అంటుంది సాహితి. విజయానంద్ తన రూమ్లో నుంచి సాహితి సిద్ధార్థ్ని చూస్తూ ఉంటాడు. సాహితి మంజు వెనక దాక్కుంటుంది. సిద్ధార్థ్ పట్టుకో అమ్మా పట్టుకో అంటాడు. మంజు ఏంటి మీ గోల, ఏం చేసింది తను అని అడుగుతుంది. సిద్ధార్థ్ నా బెడ్రూమ్లో క్రాకర్స్ కాలుస్తుందమ్మా అంటాడు. సాహితి ఈరోజు పండగ కదమ్మా అంటూ ఉంటే మంజు సాహితిని కొట్టబోతూ తప్పు కదే అంటుంది. అన్నయ్యకు దొరికిపో, 2 దెబ్బలు తిను అంటూ సిద్ధార్థ్ ఫేస్ తన చీరతో తుడుస్తూ పాపం వీడు ఎంతకని కష్టపడతాడు అంటుంది. సాహితి ఇది దారుణం అమ్మా అంటుంది. సిద్ధార్థ్ సాహితి ఈరోజు అమ్మ కాదు, ఎవరు అడ్డుకున్నా నిన్ను వదలను, నన్నే భయపెడతావా, నీ మెడలో 1000 వాలా దండేస్తాను అంటూ సాహితి వెనక పరిగెడుతూ ఉంటాడు. ఇదంతా కోపంగా చూస్తూ ఉన్న విజయానంద్ తన రూమ్లో నుంచి బయటకు వస్తాడు. సాహితి విజయానంద్ వెనక దాక్కుంటూ డాడీ సేవ్ చెయ్యి అంటుంది. విజయానంద్ సిద్ధార్థ్తో సిద్ధు ఈ నవ్వులు కేరింతలేరా, ఇన్నాళ్ళు మేము మిస్ అయిపోయింది, నువ్వు రాగానే మళ్ళీ ఇంట్లో సందడి మొదలైపోయింది, చాలా హ్యాపీగా ఉంది నాన్న అంటాడు. సాహితి అంటే ఏంటి డాడీ, ఈ ఇంట్లో నేనుంటే బోర్ కొట్టిందా, అన్నయ్యను తెగ మోసేస్తున్నావు అంటుంది. విజయానంద్ లేదురా, నువ్వు 1000 వాలా అయితే అన్నయ్య 10,000 వాలా కదా అంటాడు. మంజు సాహితి నవ్వుతూ ఉంటారు. సిద్ధార్థ్ సాహితి ఇప్పుడు నువ్వు తప్పించుకున్నా కాసేపట్లో దొరుకుతావు కదా, అప్పుడు చెప్తాను అంటాడు. సాహితి వెకిరిస్తూ నేను దొరకను అంటుంది. మంజు సిద్ధార్థ్తో అల్లరి చాలు కానీ నీకు తలంటి స్నానం చేయించాలి పదా అంటుంది. సిద్ధార్థ్ తలంటడం ఏంటమ్మా అని అడుగుతాడు. మంజు పండగ కదరా, తలకు నూనె పెట్టాలి అంటుంది. సిద్ధార్థ్ అమ్మ ఈ నూనె గీనే నాకొద్దమ్మా అంటాడు. మంజు నువ్వేం మాట్లాడకు, ముందు పదా అంటుంది. సాహితి అవునమ్మా, అన్నయ్యను అసలు వదలొద్దు అంటూ ఒరే అన్నయ్య నీ ఒళ్ళంతా నూనె, గెలిచింది నేనే, బాగైందా అంటూ ఎగతాళి చేస్తూ ఉంటే సిద్ధార్థ్ సాహితిని కొట్టబోతాడు. మంజు సిద్ధార్థ్ని తనతో తీసుకెళ్తుంది. ఇక గణేష్ తనకొచ్చే ప్రతి అవకాశాన్ని సాహితిని పడగొట్టడానికి వాడాలి, ఈరోజు ఎలా అయినా డైరెక్ట్గా కలవాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిచయం ఇంకా పెంచుకోవాలి అనుకుంటూ సాహితికి ఫోన్ చేసి హ్యాపీ దివాళీ అంటూ విష్ చేస్తాడు. సాహితి ఫోన్ దొరికింది అని చెప్పి సాహితి ఇంటి అడ్రస్ లొకేషన్ షేర్ చేయమని అడుగుతాడు. సాహితి మీకెందుకండి శ్రమ, నేనే రేపు స్టేషన్కి వచ్చి కలెక్ట్ చేసుకుంటాను అంటుంది. గణేష్ సాహితి గారు మీరు అమ్మాయి, పైగా పబ్లిక్, నేను ఉన్నది పబ్లిక్ సర్వీస్ చేయడానికి, మీకంత స్ట్రెయిన్ అసలు ఇవ్వలేను అంటూ మీరు అడ్రస్ చెప్పండి చాలు అంటాడు. సాహితి అది కాదండి మీరు ఇక్కడ దాకా అని అంటూ ఉంటే గణేష్ ఏంటి పోలీసులు మీ ఇంటికి వస్తే బాగోదనా అని అడుగుతాడు.
సాహితి అలాంటిదేం లేదు అంటుంది. గణేష్ మరి మీరు ఎందుకో భయపడుతున్నట్టు నాకు అనిపిస్తుంది అంటాడు. సాహితి ఇక్కడ నాకేంటి భయం అంటుంది. గణేష్ గుడ్ అంటూ వెంటనే మీరు లొకేషన్ పెట్టండి అంటాడు. సాహితి ఇప్పుడే సెండ్ చేస్తాను, మీరు ఫోన్ తెచ్చివ్వండి అంటుంది. గణేష్ కుదిరితే మనమిద్దరం కప్పు కాఫీ కూడా తాగుతాం అంటాడు. సాహితి ఓకే అంటూ బాయ్ చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. గణేష్ నీ దృష్టిలో ఆ మాత్రం మంచివాడిని అనిపించుకోకపోతే నిన్నెలా ట్రాప్ చేయగలుగుతాను అనుకుంటూ సాహితి వస్తున్నా అనుకుంటూ కారులో బయలుదేరుతూ ఉంటాడు గణేష్. ఇక ప్రేరణ తన డ్రెస్ కోసం వెతుకుతూ బీరువాలో డ్రెస్సులు కూడా లేకపోవడంతో ఐశ్వర్యని పిలిచి తన డ్రెస్సులు ఏమయ్యాయని అడుగుతుంది. ఐశ్వర్య నాకేం తెలుసు, వాషింగ్ మిషన్లో వేసావేమో అంటుంది. ప్రేరణ ఉతికిన బట్టలు వాషింగ్ మిషన్లో ఎలా వేస్తారు అంటుంది. ఐశ్వర్య లాండ్రీకి ఇచ్చావేమో అంటుంది. ప్రేరణ ఏంటి జోకా అంటుంది. నా బట్టలు ఎక్కడున్నాయో చెప్పు ఐషు, నేను స్నానానికి వెళ్ళాలి అంటుంది. ఐశ్వర్య నాకేం తెలుసు అంటుంది. ప్రేరణ బీరువాలో బట్టలు ఎక్కడికి వెళ్తాయి అంటూ ఉంటే ఐశ్వర్య కాకెత్తికెళ్ళిందేమో అంటుంది. ప్రేరణ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు ఐషు, నాకు టైం అవుతుంది, నేను సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటుంది. ఐశ్వర్య అయితే చక్కగా చీర కట్టుకో అంటుంది. ప్రేరణ నేను కట్టుకోను అంటూ ఉంటే ఐశ్వర్య అయితే నీ బట్టలు ఎక్కడ ఉన్నాయో నేను చెప్పను అంటుంది. ప్రేరణ ఐషు నాకు కోపం తెప్పించకు చెప్తున్నా అంటుంది. ఐశ్వర్య నువ్వు చీర కట్టుకుంటే బాగుంటుంది అంటున్నా అంటుంది. ప్రేరణ ఐషు ఆఖరిసారిగా అడుగుతున్నాను చెప్పు అంటూ ఉంటే ఐశ్వర్య నాది కూడా సేమ్ డైలాగ్ అంటుంది. నువ్వు చీర కట్టుకోవాల్సిందే అంటూ ఉంటే ప్రేరణ ఐశ్వర్యను కొట్టపోతూ ఉంటుంది. ఐశ్వర్య ఇందిర దగ్గరికి వెళ్ళి ఇందిర వెనక దాక్కుంటుంది. ప్రేరణ చూడమ్మా నా డ్రెస్సులన్నీ దాచిపెట్టింది చుంచుమోహంది అంటుంది. ఐశ్వర్య అమ్మ పండగకు చీర కట్టుకోమంటే కట్టుకోదంట అంటుంది. ప్రేరణ ఐషు నేను చంపేస్తా చెప్తున్నా అంటూ ఐశ్వర్యను కొట్టబోతూ ఉంటే ఇందిర ఆగండి అంటూ కోపడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.